అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ఆశల శిఖరాలు నవల చదువుకుంటున్నాము. రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. మేము ఎక్కిన కారు హౌసింగ్ బోర్డు వారు ఏర్పరిచిన ఒక కాలనీలో చిన్న ఇంటి ముందు వచ్చి ఆగింది. ఇల్లు చిన్నదే, కానీ గేటు ముందు పెంచిన మొక్కల వల్ల ఒక విధమైన అందం వచ్చింది. లోపల వరండా దగ్గర మాలతీ తీగ దట్టంగా అల్లుకుని ఉంది. కారులోంచి ఇద్దరం దిగి లోపలికి వెళ్ళాం. డ్రాయింగ్ రూమ్లో అడుగు పెట్టగానే ఆయన నన్ను కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళారు. లోపల ఇదిగో ఏమోయ్ ఎక్కడ నువ్వు అంటూ భార్యని కాబోలు పిలవటం వినిపించింది. నేను ఇల్లు గమనిస్తూ కూర్చున్నాను. ఫ్రేమ్ కుర్చీలు వేసి ఉన్న ఈ గది చాలా నిరాడంబరంగా హాయిగా ఉంది. గదిలో ఓ మూల చిన్న అద్దాల బీరువా, దాని మీద రేడియో ఉన్నాయి. బీరువా నిండా రకరకాలవి బహుమతి వచ్చిన కప్పులున్నాయి. గదికి మరో మూల చేపలు వేసిన గాజు తొట్టె ఉంది. బంగారు రంగులో మెలమెలలాడుతున్న 4-5 చేపలు నీళ్లలో అర్జెంటు పనితో హడావుడి పడిపోతున్నట్టు క్రిందికి పైకి వేగంగా దూసుకుపోతున్నాయి. నా కళ్ళు గది అంతా కలయ తిరిగి రేడియో పైన గోడ మీద ధ్యానముద్రలో ఉన్నట్టున్న బుద్ధ భగవానుడి నిర్మల్ పెయింటింగ్ మీద నిలిచిపోయినాయి. ఇంతలో ఆయన లోపల నుంచి ఇటువైపు వస్తున్న శబ్దం వినిపించడంతో గుమ్మం వైపు చూశాను. ఆయనతో పాటు ఆవిడ కూడా వచ్చింది. నేను లేచి నిలబడి నమస్కరించాను. ఆవిడ ప్రతి నమస్కారం చేసి కూర్చోమన్నట్టు చూపించింది. ఈ ప్రపంచంలో కొంతమంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళని చూడగానే చెప్పలేనంత గౌరవాభిమానాలు కలుగుతాయి. బహుశా ఈ సృష్టిలో ఎంతో మధురమైన మాతృత్వపు మమత వారి కన్నులలో గోచరం అవ్వటమే కారణం అనుకుంటాను. రూపాలు ఎలా ఉన్నా కట్టు బొట్టు నడవడి వీటిలో ఎక్కడ లేని ప్రత్యేకతను పొందిన చాలా కొద్ది మందిలో ఆమె ఒకరు అనిపించింది. నీ జోస్యం ఇంత బాగా నిజమవుతుందని అనుకోలేదోయ్, భార్య వైపు చూస్తూ చిరునవ్వుతో అన్నారాయన. ఆవిడ నా వైపు చూసి నవ్వింది. ఆయన అన్నారు నాతో, ఇంటర్వ్యూ తీసుకుని చాలా రోజులైంది, అతనికి ఇంకేదైనా ఉద్యోగం దొరికి ఉండవచ్చు అని. నేనెంత వాదించినా ఆవిడ వినలేదు. ఉత్తరం రాయమని పోరు పెట్టింది. ఆవిడ సతాయింపు వృధా కాలేదు. అంతమందిలో ఆవిడికి ప్రత్యేకంగా నేనే ఎందుకు గుర్తున్నానో, నేనే కావాలని కోరటానికి కారణమేమిటో తెలుసుకోవాలని నాకు కుతూహలంగా అనిపించింది. మీరు కూర్చుని మాట్లాడుతుండండి, నేనిప్పుడే వస్తాను అంటూ చేతిలో పనేదో సగంలో ఆపేసి వచ్చినట్టుగా వెంటనే వెళ్ళిపోయింది. నేను మళ్ళీ గదంతా కలయి చూస్తూ కూర్చున్నాను. ఆయన రేడియో పెట్టిన బీరువా తలుపు తెరిచి అందులోంచి ఆల్బమ్ ఒకటి తీసి నా చేతికిచ్చాడు. నేను అది చూడగానే వాళ్ళ అబ్బాయిది అయి ఉంటుందనుకున్నాను. నా ఊహ నిజమే అయింది. తెరవగానే మొదటి పేజీలో దాదాపు నా వయసే గల ఒక అతని ఫోటో ఫుల్ సైజులో ఉంది. టెన్నిస్ రాకెట్ విలాసంగా పట్టుకుని ఫోటో కోసం మంచి ఫోజ్ ఇస్తున్నట్టుగా నిలబడి ఉన్నాడతను. ముఖం నిండైన బుగ్గలతో ఆడపిల్లల్లా గుండ్రంగా ఉంది. జుట్టు ఇప్పటి కాలానికి అనుగుణంగా నుదురిని కప్పేస్తూ ముందుకు పడి ఉంది. పేజీలు తిప్పాను. ఎప్పటెప్పటివో గ్రూప్ ఫోటోలు ఇద్దరిద్దరివి. అతని బాల్యానికి సంబంధించినవి, ఆవిడ ఆయన కొడుకుతో కలిసి తీయించుకున్నవి ఎన్నెన్నో ఉన్నాయి. వీళ్ళ ఫోటోల్లో దాదాపు ప్రతి దాంట్లో కొన్నింట్లో ఫ్రాకుతో, కొన్నింటిలో లంగా జాకెట్టుతో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆల్బమ్ పేజీలు వరుసగా ఎంతో శ్రద్ధగా ఆసక్తిగా చూస్తున్నట్లు చూడసాగాను. ఆయన నిట్టూర్పు విడుస్తూ అన్నారు, అసాధారణులకి ఆయుష్ తక్కువ అంటారు. చదువులో, ఆటల్లో అన్నింటిలో ఫస్ట్న ఉండేవాడు. ఏమిటో బలవంతంగా బ్రతకటం తప్పితే మా కంటి దీపమే ఆరిపోయినట్టుంది. నేను సానుభూతి చూపాను. పాపం ఒకే కొడుకు అని చెబుతున్నారు. అతని భవిష్యత్తు గురించి వాళ్ళు కన్న కలలు హఠాత్తుగా ఎండమావులైపోవటం అనేది భరింపరాని వ్యధే మరి. ఆల్బమ్ నిండా అతని ఫోటోలే రకరకాలుగా అనేక రకాల స్థలాల్లో తీసినట్టున్నాయి. అతను వేసుకున్న బట్టలు, ఆ గళ్ళు, ఒక్కొక్క చోట మెడలో స్కార్ఫు, కుడి చేతికి గొలుసు, మోచెంపల వరకు పెంచుకున్న జుట్టు, ఇవన్నీ చూస్తే బాగా ఫ్యాషన్స్ అంటే ఇష్టపడే వ్యక్తిలా ఉన్నాడు. ఒక్కో చోట అతని ముఖంలో తల్లి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆల్బమ్ చూడటం అయిపోయింది. చివరి పేజీ తిప్పేసి మూయబోతున్న నేను హఠాత్తుగా ఆగిపోయాను. అందులో 18-20 సంవత్సరాల మధ్య వయసు గల ఒక అమ్మాయి ఫోటో ఉంది. 2 జడలు వేసుకుని రిబ్బన్లు పువ్వులా వచ్చేలా మడిచి పైకి కట్టుకుంది. కళ్ళు వస్తుతః పెద్దవై ఉండాలి. కాటుక బాగా దిద్దుకోవటంతో బాగా వెడల్పుగా కనిపిస్తున్నాయి. క్షణం సేపు తదేకంగా ఆ ఫోటో వైపు చూస్తే మనం చూస్తున్నది ఫోటోగాక నిజంగా మనిషేనేమో అనే భ్రాంతి కలిగిస్తుంది. అంత సజీవంగా ఉంది ఆ ఫోటో.
నేను తదేకంగా గమనించడం చూశారు కాబోలు. ఆయన వంగి నేను చూసిన పేజీ వైపు అన్నారు. ఈ అమ్మాయి నా భార్య తమ్ముడి కూతురు. ప్రస్తుతం హౌస్ సర్జన్ చేస్తోంది. ముందేం జరుగుతుందో తెలియకుండా వెర్రిగా ఎన్ని గాలిమేడలు కడతాం? అన్నీ ఊహలే, వట్టి అభూత కల్పనలై ఊరుకుంటాయి. సత్య పుట్టగానే మా వాడి భార్య అనుకున్నాం. మాకు ఆడపిల్లలు లేకపోవటంతో చిన్నప్పటి నుంచి చీటికి మాటికి ఏదో వంక మీద మా ఇంటికి తెచ్చి అట్టి పెట్టుకునే వాళ్ళం. దాదాపు అమ్మాయి మా దగ్గర పెరిగిందని చెప్పాలి. ఇప్పుడు ఆ అమ్మాయిని చూస్తేనే మాకు చెప్పలేనంత బాధగా ఉంటుంది. పోయిన ప్రసాదు ఎలాగూ తిరిగిరాడు. వేరే సంబంధం చూసి చేయాలని వాళ్ళ సంకల్పం. ఆ అమ్మాయి వినడం లేదు. తను అసలు పెళ్ళే చేసుకోనంటుంది. ప్రసాద్ లేకపోతేనే ఈ ఇంటికి నేను కోడలినే అంటుంది. తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మేం మరీ ఒంటరి వాళ్ళం అయిపోతామని తన భయం. మాకేం పర్వాలేదని మేమెంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. డాక్టర్ పాసే బావ పేర క్లినిక్ చేస్తాను అంటుంది. ఏమిటో మాకంటే పిచ్చిదైపోయింది. దీర్ఘంగా నిట్టూరుస్తూ అన్నారాయన. ఎవరి సంగతి మీరు చెప్పేది అంటూ వచ్చారావిడ. మన సత్య గురించే. సత్య ఆ పేరు ఉచ్చరించడంలో ఆవిడికి ఆ అమ్మాయి అంటే ఎంత ఆదరం, ఆత్మీయత ఉందో నాకు ఇట్టే తెలిసింది. ట్రేలో తెచ్చిన ఉప్మా ప్లేట్లు మా ముందు పెడుతూ అంది ఆవిడ. సత్య మధ్యాహ్నం వచ్చింది. నేను మీరు చెప్పమన్నట్టుగా గట్టిగా చెప్పేశాను. వాళ్ళ నాన్న కుదుర్చాలని చూస్తున్న ఆ విశాఖపట్నం సంబంధం ఒప్పుకోకపోతే నాతో మాట్లాడాల్సిన అవసరం లేదన్నాను. మేం చచ్చిపోయినట్లు అనుకోమన్నాను. కళ్ళంబడి నీళ్లు పెట్టుకుని కాసేపు కూర్చుని వెళ్ళిపోయింది. సత్య వెళ్ళిన తర్వాత సుందరానికి ఫోన్ చేసి తాంబూలాలు పుచ్చుకోండి, సత్యని ఒప్పించే బాధ్యత నాది అని చెప్పాను. చివరి మాటలు అంటుంటే ఆవిడ కంఠం వణకటం, గద్గిగం అవటం నేను గమనించకపోలేదు. మరి అంత గట్టిగా ఎందుకు చెప్పావు? ఇంటికి వెళ్ళి బాధపడుతూ కూర్చుంటుందేమో ఆదుర్ద ప్రతిధ్వనిస్తున్న కంఠంతో అన్నారాయన. దాని మొహం చేతులారా జీవితం పాడు చేసుకుంటుందంటే చూస్తూ ఎలా ఊరుకుంటాం? సుందరం చెప్పాడు. ఆ సంబంధం చాలా మంచిది. కుర్రాడు ఇంజనీరింగ్ పాస్ అయ్యాడట. బాగా డబ్బు అది ఉంది. పెళ్లి చేసుకుని భార్యను కూడా తీసుకుని పై చదువులకి విదేశాలకు వెళ్ళాలని అనుకుంటున్నాడుట. నిజమే. కానీ సత్యం మనసు మొదట పెళ్లి వైపు మళ్ళాలి కదా. క్షణంసేపు వాళ్ళిద్దరూ నా ఉనికినే మర్చిపోయినట్టు ఆ విషయం గురించి మాట్లాడుకున్నారు. నేను నిశ్శబ్దంగా శ్రోతలా ఉండిపోయాను. ఆవిడ ప్లేటు నా చేతికి ఇస్తూ తీసుకోండి, చల్లారిపోతోంది అంది. నేను ఆల్బమ్ మూసేసే ముందు మరోసారి ఆ ఫోటో కేసి తదేకంగా చూసి మూసేసి పక్కన పెట్టాను. ఆవిడ ఆల్బమ్ తీసుకుని మరోసారి ఫోటోలన్నీ మొదటి నుంచి చివరి వరకు చూసింది. తర్వాత తీసుకెళ్లి బీరువాలో పెట్టి వచ్చి కూర్చుంది. మీరెక్కడుంటున్నారు అంది నన్ను. చెప్పాను. ఈ ఊళ్ళో బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా ఉన్నారా? బంధువులు లేరు. స్నేహితుడు ఒకతను ఉన్నాడు, గోపాలం. పేరు చెప్పాను. ఆవిడ కాఫీలు తేవడానికి కాబోలు మళ్ళీ లేచి లోపలికి వెళ్ళింది. మేం టిఫిన్ తింటుండగా ఇంతలో బెలిబిలలాడుతూ 5-6 ఆడవాళ్లు సుభద్రమ్మ గారు అని పిలుస్తూ లోపలికి వచ్చారు. లోపలింది వెళ్ళండి అన్నారాయన. అంతా లోపలికి వెళ్ళారు. వాళ్ళ పట్టుచీరలు, నగలు, తలలో పూలు చూస్తే పేరంటం పిలవడానికి వచ్చారేమో అనుకున్నాను. వాళ్ళు లోపలికి వెళ్ళిన వైపే చూస్తూ ఆలోచనగా అన్నారాయన. ఈరోజు శుక్రవారం కాబోలు క్లబ్లో పూజ ఉంటుంది. క్లబ్లోనా పూజ అన్నాను. అవును, ఈ ప్రాంతాల్లో దగ్గరగా ఎక్కడా గుడి లేదు. క్లబ్లోనే వీళ్ళు అప్పుడప్పుడు హరికథ కాలక్షేపం చేస్తుంటారు. ఏదైనా ప్రోగ్రాం పెట్టి డబ్బు వసూలు చేసి ఈ చుట్టుప్రక్కల ఎక్కడైనా చిన్న గుడి కట్టించాలని వీళ్ళ ఆలోచన. కానీ చాలా రోజుల నుంచి అది తాపత్రయంగానే మిగిలిపోతుంది. ఆచరణలోకి రావటం లేదు. అసలే మా ఆవిడికి కాస్త దైవచింతన, దీనజనోద్ధరణ అంటే ఎక్కువ ఆసక్తి. దాంతో మా అబ్బాయి పోవటంతో ఇప్పుడు మరీ అదే లోకం అయిపోయింది. నాకు అది సహజంగానే కనిపించింది. మనిషి మెదడుని వేధిస్తున్న ఆలోచనల్ని వదిలించుకోవాలంటే ఒక్క క్షణం కూడా ఊపిరాడని పనులుండాలి. మా కాఫీ పలహారాలు పూర్తి అయినాయి. ఇక వెళ్దామా అంటూ లేచారాయన. తల ఊపాను నేను. లోపల నుంచి ఆవిడ వచ్చింది. వీడ్కోలు తీసుకుంటున్నట్టుగా నమస్కారం చేశాను. ఆవిడ ప్రతి నమస్కారం చేస్తూ అంది. మా దగ్గర పని చేయడానికి ఒప్పుకున్నట్టేగా, మనసు మార్చుకోవద్దు మళ్ళీ. నాకు నవ్వు వచ్చింది. నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నానో, ఆర్థికమైన ఇబ్బంది నా మెడని ఎలా వంచేస్తోందో ఆవిడికి ఏమాత్రం తెలిసినా ఇలా అనదు కదా అనిపించింది. ఇద్దరం బయటికి వచ్చాం. కారు వరకు వచ్చి సాగనంపింది ఆవిడ.
మేమెక్కిన కారు తర్వాత సరాసరి మురికిగా ఇరుకుగా ఉన్న ఒక కార్మిక వాడలోకి వచ్చి ఆగింది. అక్కడ పిల్లలు ఆడుకునే స్థలం ఊడ్చి శుభ్రం చేసి నీళ్లు జల్లి ఉంది. 4-5 చాపలు పరిచి ఉన్నాయి. వాటికి ఎదురుగా 5-6 కుర్చీలు వేసి ఉన్నాయి. మైకులు, తోరణాలు ఇలాంటి హడావుడి ఏమీ లేదు. మా కారు ఆగగానే 2 మధ్య వయస్కులు వచ్చారు. వాళ్ళు ఎంతో వినయ విధేయతలతో ఆయనకి నమస్కారం చేశారు. ఇతను రవికుమార్, నా పేపర్లో సబ్ ఎడిటర్గా జాయిన్ అయ్యారు. ఆయన పరిచయం చేశారు. నాకు కొంచెం సంతృప్తిగానే అనిపించింది. వాళ్ళెంత పని అయినా చేయించుకొని ఎంత జీతమైనా ఇవ్వని ఉద్యోగం చెప్పుకునేందుకు హుందాగా ఉంది. ఆయనకి వాళ్ళు పూలమాలలు తెచ్చివేశారు. వాటిలో ఒకటి నాకు వేయబోయారు. నా మెడ వరకు ఆ మాల రాకుండానే తిరస్కరించాను. ఆయన కుర్చీలో కూర్చునే ఉపన్యాసం ప్రారంభించారు. అనాగరికంగా నిరక్షరాస్యులుగా కనిపిస్తున్న వీళ్ళకి ఈయన ఏం చెబుతున్నాడా అని కుతూహలంగా వినటానికి కూర్చున్న నేను ప్రసంగం మొదలైన కొద్దిసేపటికే నన్ను నేను మరిచి ఆయన మాటల్లో లీనమైనాను. భావావేశంతో రసస్ఫూర్తిని ప్రతిధ్వనింపజేసే ఆయన కంఠంలో చిత్రమైన ఆకర్షణ ఉంది. ఈ ప్రపంచంలో మనుషులందరూ సమానం, ఎవరికంటే ఎవరూ తక్కువ గారు అంటూ మొదలైన ఆయన ఉపన్యాసంలో అసలు వ్యక్తిగతంగా మొదట మనిషి తనకి తాను ఎలాంటి విలువ ఇచ్చుకోవాలో వివరించారు. నేను తక్కువవాడిని, నేను అనాగరికుణ్ణి, నేను పేదవాడిని అలాంటి భావాలు మనిషిలో ఉండే ఆత్మ సంయమన శక్తికి గొడ్డలి పెట్టుల్లాంటివి. బయట ప్రపంచంలో మనకి ప్రత్యేకత కావాలని కోరుతున్నప్పుడు ఆ ప్రత్యేకత ఏదో మన ఇంట్లో, మన కుటుంబ సభ్యుల మధ్య, మన ఇరుగు పొరుగు మధ్య, మన వీధిలో మనం పొందేలా మెలగాలి అంటూ సాగిపోయిన ఆ ఉపన్యాసం ఈ రోజుల్లో ప్రతి మనిషి తన పరిధుల్లో జీవితంలో ఎలా పెనుగులాడుతున్నాడో సోదాహరణంగా వినిపించారు. ఈ విధంగా అనర్గళంగా అనేక సంఘటనలు కట్టుకథల్లా వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళు ఇంకా సుఖంగా, ఆనందంగా, సంస్కారంగా బ్రతకడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయో ఆయన వివరించసాగారు. అక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళలో ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఆయన చెప్పిన మాటలు వారంతా ఎంతవరకు గ్రాహ్యం చేసుకోగలిగారో దేవునికే తెలియాలి. కానీ వాళ్ళు కూర్చోవటం ఎలాంటి చిన్న శబ్దం కాకుండా శ్రద్ధగా చెవులు నెక్కబొడుచుకుంటున్నట్టుగా నాకు విచిత్రంగా అనిపించింది. ఆయన మాటల్లో 100కి 100 పాళ్ళు వాళ్ళకి సంబంధించినవే ఉన్నాయి. ఆయన వాగ్ధోరణి చూస్తే ఈ రకమైన వాళ్ళతో చాలా రోజుల నుంచి కలిసిమెలిసి తిరిగి వారి అభిప్రాయాలు, ఆవేదనలు క్షుణ్ణంగా తెలిసినట్టుగా ఉంది. అక్కడి నుంచి లేచి ఇంటి ముఖం పట్టేసరికి రాత్రి 8 గంటలు కావస్తుంది. ఆయన నన్ను బస్టాప్ దగ్గర దింపారు. రేపు కలుసుకుందాం అన్నాడు చేయిస్తూ. తప్పకుండా అన్నాను కరచాలనం చేస్తూ. నాకది మర్యాద కోసం చేయి కలిపినట్టు కాదు, చేతిలో చేయి వేసి వాగ్దానం చేస్తున్నట్టుగా ఉంది. నేను చూస్తుండగానే కారు కనుమరుగైంది. బస్టాప్ దగ్గర నిలబడ్డ నేను బస్ కోసం వెయిట్ చేయకుండా నడక సాగించాను. రాత్రివేళ పేవ్మెంట్ల మీద ఆలోచిస్తూ షికారుగా నడవటం నాకెంతో ఇష్టం. ఇక్కడికి గోపాలం ఇల్లు ఎంతో దూరం లేదు. వాళ్ళని చూసి ఈ కబురు చెప్పి వెళ్ళాలనే అనుకున్నాను. ఎందుకో గాని చాలా రోజుల తర్వాత నా మనసు ఉల్లాసంగా అనిపించింది. ఇప్పుడు ఆలోచిస్తే నేను ఇంటర్వ్యూకి వెళ్ళినట్టు కానీ, కొత్త వాళ్ళ దగ్గర గడిపినట్టు కానీ లేనేలేదు. ఎవరో తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్దిసేపు కాలక్షేపంగా గడిపి ఉల్లాసంగా తిరిగి వచ్చినట్టుంది. మా మధ్య పరిచయం చాలా స్వల్పం. అయినా నాకు ఒక విషయం సుస్పష్టంగా అర్థమైంది. వాళ్ళకి నమ్మకమైన ఒక మనిషి కావాలి, నాకు నమ్మకంగా జీతం ఇచ్చే సంస్థ కావాలి. ఒక విధంగా చూస్తే ఇద్దరికీ అవసరమే. ఆ పత్రిక కోసం నా సాయశక్తులా పనిచేస్తాను. జర్నలిజం గురించి నాకు ఏమీ తెలియని మాట నిజమే, కానీ ప్రయత్నిస్తే ఈ ప్రపంచంలో తెలుసుకోలేనిదంటూ ఏదీ లేదు. నేను వేయబోయే ప్రతి అడుగులో మంచి చెడులని చూపడానికి, నన్ను హెచ్చరించడానికి ఆయన అండ నాకు ఉండనే ఉంటుంది. పరధ్యాసగా నడుస్తున్న నేను ఎప్పుడు గోపాలం ఇంటిని సమీపించానో గుర్తించనే లేదు. ఆలోచిస్తూ గబగబా నడిచేసినట్టున్నాను. త్వరగా ఇల్లు చేరుకున్నాను. నేను గుమ్మంలో అడుగుపెట్టగానే బాబు, పాప అదిగో మావయ్య వచ్చేశాడు అన్నారు. వాళ్ళిద్దరి చేతుల్లో కొత్తవి బిస్కెట్ పొట్లాలు ఉన్నాయి. ఏమిటి, నా కోసం ఎదురు చూస్తున్నారా? అమ్మ కొత్త టిఫిన్ ఏమైనా చేసిందా అన్నాను. ఇంతలో గోపాలమే బయటికి వచ్చాడు. రవి, రారా, ఇంత ఆలస్యమైందే, నీకోసం ఎవరు వచ్చారో చూడు అన్నాడు నా చేయి పట్టుకుని ఉత్సాహంగా లోపలికి లాగుతూ. ఎవరు? గోపాలం ఆనందానికి ఆశ్చర్యపోతూ లోపలికి అడుగుపెట్టాను. అడుగుపెట్టిన వెంటనే చకితుడినైనట్లు చూశాను. లోపల కుర్చీలో శాంతి కూర్చుని ఉంది.
శాంతి, నా పెదవులు అస్పష్టంగా పలికాయి. నన్ను చూడగానే శాంతి లేచి నిలబడింది. క్షణం సేపు ఇద్దరం ఒకరికొకరు రెప్పవాల్చుకుంటూ చూసుకున్నాం. గోపాలం అన్నాడు, పాపం వీరు నీ అడ్రస్ కోసం ఎంతో వెతికారుట. మన మేనేజరు నేను నువ్వు స్నేహితులం అని చెబితే సరాసరి నా దగ్గరికి వచ్చారు. ఇద్దరం కలిసి నీ గదికి వెళితే నువ్వు రాలేదన్నారు. ఆమె అక్కడే వెయిట్ చేస్తానంటే ఇక్కడికి రమ్మని తీసుకువచ్చాను. మీ ఇంటి వాళ్ళతో నువ్వు రాగానే ఇక్కడికి రమ్మనమని చెప్పాను. ఇంటికి వెళ్ళావా? వెళ్ళలేదు అన్నట్టు తల తిప్పాను. గుడ్, మంచి పని చేశావు. గోపాలం వంట ఇంట్లోకి వెళుతూ, సీత, రవి వచ్చాడు అన్నాడు. నేను శాంతి ముఖాముఖి నిలబడ్డాం. గుర్తున్నానా నేను? శాంతి అలకగా తీక్షణంగా అడిగింది. ఎందుకు గుర్తుండరు? శాంతి తమాషాగా తల తిప్పింది. ఏమోలే, ఇప్పుడు చాలా పెద్దవాడివి అయ్యావుగా. ఆ మాటల్లో శ్లేషకి నా మనసు చివుక్కుమంది. కూర్చో అన్నాను. శాంతి కూర్చుంది. నేను అలవాటు చొప్పున కిటికీకి చేరగిలబడి నిలబడ్డాను. గోపాలం వస్తూ అన్నాడు, నీ స్నేహితురాలు నీకో మంచి వార్త తెచ్చిందోయ్ అన్నాడు. నేను శాంతి వైపు చూశాను. శాంతి నా వైపు చూస్తూ అంది, రవి, మాకు స్టీల్ సామాన్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. దాని మేనేజరు ఏదో గొడవ వచ్చి వెళ్ళిపోయాడు. మాకు నమ్మకమైన మనిషి చాలా అవసరం. అందుకే నేను నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఆ రోజు నా కళ్ళ ముందు శాంతి భర్తకి పరిచయం చేసినప్పుడు కరచాలనం కోసం నేను చేయి చేస్తే అతను చేయి అందుకోకపోవటం గుర్తు వచ్చింది. ఈరోజు శాంతి వెంట వాళ్ళ కంపెనీలో ఉద్యోగానికి నేను వెడితే అతను నన్ను ఎలా చూస్తాడో నేను ఊహించలేనంత మూర్ఖుణ్ణేమీ కాదు. గోపాలం నా అభిప్రాయం వినడం కోసం అన్నట్టు నా వైపు ఆతురతగా చూస్తున్నాడు. నేను తల తిప్పి కిటికీలోంచి బయటికి చూడసాగాను. శాంతి ధోరణి నాకు చాలా చిత్రంగా కనిపిస్తోంది. ఆ మాట్లాడే తీరు చూస్తే గతంలో మా ఇద్దరి మధ్య వచ్చిన భేదాభిప్రాయం పూర్తిగా మర్చిపోయినట్టుంది. మాట్లాడవేం అన్నాడు గోపాలం. నాకు ఉద్యోగం దొరికింది గోపాలం అన్నాను. సాధ్యమైనంత సహజంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను నేను. ఎక్కడా? శాంతి అనుమానంగా అడిగింది. ఒక పత్రికాఫీసులో సబ్ ఎడిటర్గా. ఎంత ఇస్తారు జీతం? మళ్ళీ మాటల్లో అదే శ్లేష. నేను సమాధానం చెప్పలేదు. గోపాలం నా వైపు, శాంతి వైపు మార్చి మార్చి చూశాడు. శాంతి ఇలాంటి సమాధానం ఏదో ముందే ఊహించిన దానిలా చూసి నిట్టూర్పు విడిచింది. సరే, నీ ఇష్టం. ఈ రెండింటిలో నీకేది లాభదాయకంగా ఉంటుందో బాగా ఆలోచించుకో. నువ్వు కావాలనుకుంటే నీకు దొరికిన ఆ ఉద్యోగం వదిలేయటం అంత అసులభమేమీ కాదు. నేను చెప్పిన ఆ మేనేజర్ పోస్టు మంచిది. చేతిలో అధికారం ఉంటుంది. అన్ని వసతులు కల్పించి నెలకు 400 ఇస్తారు. ఇంత మంచి అవకాశం ఇంకెవరికో పోవటం ఇష్టం లేక నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. ఆ రోజు సినిమా హాల్లో నిన్ను చూసినప్పటి నుంచి నా గుండెల్లో మంటగా ఉంది. నేను మాట్లాడలేదు. ఏం మాట్లాడాలో, ఎలా సమాధానం చెప్పాలో నాకు తోచలేదు. గోపాలం ఏదో అనడానికి నోరు తెరిచి మళ్ళీ మానేశాడు. నేను మళ్ళీ కిటికీలోంచి బయటకు చూడసాగాను. అరగంట క్రితం నాలో కలిగిన ఉల్లాసం నామరూపాలు లేకుండా పోయింది. గుండెల మీద పెద్ద బరువు మోస్తున్నట్టు భారంగా అనిపించింది. నేను వెడతాను, ఇక్కడ ఏదైనా టాక్సీ దొరుకుతుందా అంది. టాక్సీ కోసం నేను వెళ్ళబోతుంటే గోపాలం, ఆగు, నువ్వుండు, నేను వెళ్ళి తీసుకువస్తాను అని వెళ్ళిపోయాడు. సీత బాబుకి పాపకి వంట ఇంట్లో అన్నం పెడుతోంది. గోపాలం వెళ్ళాడు. శాంతి నేను ముఖాముఖి నిలబడ్డాం. ఎందుకో గాని శాంతి వైపు చూడటానికి నాకు మనస్కరించలేదు. శాంతి మాట్లాడుతుందని నేను మాట్లాడతానని శాంతి ఎదురు చూడడంలో 5 నిమిషాలు గడిచిపోయాయి. శాంతి ఉన్నట్టుండి అంది, నువ్వు రాయివి, ఏం మారలేదు. నీ అహంకారం, నీ పొగరు వీసమెత్తు కూడా తగ్గలేదని ఇప్పుడు తెలుస్తోంది. అన్యాయమైన ఈ ఆరోపణలని నిశ్శబ్దంగా భరించి ఊరుకున్నాను. ఇంతలో టాక్సీ వచ్చి ఆగింది. శాంతి నాతో వెళ్తున్నాననైనా చెప్పలేదు. గిరుక్కున వెనక్కి తిరిగి వంట ఇంటి వైపు వెళ్ళి సీతతో ఎంతో మర్యాద ఉట్టిపడుతున్న స్వరంతో, చిరునవ్వుతో, మీరు మా ఇంటికి తప్పక రావాలి, నేను వెళ్తాను అని చెప్పి వెళ్ళింది. గోపాలం, సీత బయట టాక్సీ వరకు వెళ్ళి సాగనంపారు. శాంతి టాక్సీలో కూర్చుని తలుపు వేసేసుకునే ముందు ఏదో అనటం, గోపాలం వంగి శ్రద్ధగా విని తల ఊపటం కిటికీలోంచి నాకు కనిపించింది. కానీ వాళ్ళు అనుకున్నదేదో స్పష్టంగా తెలియలేదు. టాక్సీ వెళ్ళింది. సీత, గోపాలం లోపలికి వచ్చారు. సీత పిల్లలకి ఏం కావాలో చూడటానికి వంట ఇంట్లోకి వెళ్ళింది. గోపాలం సరాసరి నా దగ్గరికి వస్తూనే, రవి, నువ్వింత మూర్ఖుడువని, ఇంత బుద్ధి లేనివాడవని నేను కలలో కూడా అనుకోలేదు సుమా అన్నాడు కోపంగా.
ఇప్పుడు ఏమైంది? తాపీగా అడిగాను. ఏమైందా? ఆ అమ్మాయి అంత అభిమానంగా నిన్నింత వెతుక్కుంటూ వస్తే నువ్వు మాట్లాడే తీరు అదేనా? నేను చేయాల్సిన మర్యాదలేవో నువ్వు సీత చేశారుగా. అంతేనన్నమాట. ఇదిగో అబ్బాయి చెబుతున్నాను. ఈ విషయంలో మాత్రం నీ ధోరణి నాకేం నచ్చలేదు. సారీ గోపాలం. నాకాదోయి క్షమాపణ చెప్పుకోవాల్సింది. ఆ అమ్మాయికి ఇంతకీ ఏమిటి? ఎక్కడో ఉద్యోగం దొరికిందంటున్నావు? జ్వాలాముఖి ఆఫీస్‌కెళ్ళాను. ఎడిటర్‌ని కలుసుకున్నాను. నాన్‌సెన్స్. అదంతా మర్చిపో. ఆ పత్రిక గురించి నేను వాకప్ చేశాను. అంతా అప్పుల్లో ఉందట. ఈ అమ్మాయి చెప్పింది బంగారం లాంటి ఉద్యోగం. తక్షణం వెళ్ళి వాళ్ళని కలుసుకో. నా వల్ల కాదు. నీ వల్ల కాదు? ఎందుకని? నీకు తెలియదు గోపాలం. నేను చెప్పలేను కూడా. ఆ క్షణంలో మనసు విప్పి నాకు శాంతికి మధ్య జరిగిన గ్రంథం గురించి గోపాలానికి చెప్పేసేవాడినేమో. కానీ సీత ఇంతలో బాబుని తీసుకుని అక్కడ పడుకోబెట్టుకోవడానికి రావటంతో నా నాలుక దాటబోతున్న మాటలు నోట్లోనే ఆగిపోయాయి. నిన్ను ఆ ఉద్యోగానికి ఒప్పించే బాధ్యత నాది అని ఆ అమ్మాయికి వాగ్దానం చేశాను. సీరియస్గా అన్న గోపాలం నా సమాధానం అవసరం లేని వాడిలా సీత వైపు తిరిగి, సీత, రవి ఈ పూట ఇక్కడే భోంచేస్తాడు. త్వరగా వడ్డించు. మళ్ళీ ఆట మొదలయ్యే వేళయింది. నేను వెళ్ళాలి. సీత తల ఊపి వంట ఇంట్లోకి వెళ్ళింది. గోపాలానికి, సీతకి జ్వాలాముఖి ఎడిటర్ గురించి, ఆయన భార్య గురించి నేను చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాను. హఠాత్తుగా శాంతి వచ్చి కాస్త తేరుకుంటున్న నా మనస్సరోవరంలో ఇలా రాయి విసిరి వెళ్ళటంతో అంత అల్లకల్లోలమైనట్టు అయింది. ఆ ఆలోచనల అలల తాకిడి తగ్గటానికి కొంత వ్యవధి కావాలనిపించింది. మంచి రోజు చూసుకుని నేను జ్వాలాముఖి ఆఫీసులో సబ్ ఎడిటర్గా జాయిన్ అయ్యాను. పర్వతంలా స్థిరంగా ఉన్న స్టీల్ ఫ్యాక్టరీలో మేనేజర్ పోస్టు కాలదనుకొని లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్న ఈ పాత పత్రికాఫీసులో జాయిన్ అవ్వటం గోపాలానికి ఏమాత్రం నచ్చలేదు. నాతో చాలాసేపు తర్కించాడు. మరోసారి ఆలోచించుకోమన్నాడు. భవిష్యత్తు మీద దూరదృష్టి లేకుండా బాధ్యత లేనితనంగా ప్రవర్తించవద్దన్నాడు. నాతో ఘర్షణ పడ్డాడు. చివరికి సీతతో కూడా చెప్పించాడు. అంత చేసినా నేను నా అభిప్రాయం మార్చుకోకపోవటం చూసి ఆగ్రహపడ్డాడు. నువ్వు మూర్ఖుడివి అంటూ నిందించాడు. మరి ఇంత అహంకారం ఉండటం మనిషికి ఎప్పుడూ మంచిది కాదన్నాడు. అతను చెప్పినవన్నీ శాంతంగా విన్నాను నేను. కానీ నా అభిప్రాయం మాత్రం మార్చుకోలేదు. నన్ను ఒప్పించలేకపోయిన గోపాలం ఆ రోజంతా నాతో మాట్లాడడం మానేశాడు. అతని మీద నాకు కోపం రాలేదు. పైపెచ్చు అతని హెచ్చరికల వెనుక దాగి ఉన్న ఆత్మీయతకి నా మనసు ద్రవించింది. అతను నా మీద కినుక వహించడంలో నా భవిష్యత్తు గురించి నేను జాగ్రత్త పడటం లేదనే బాధ ఉండటం నేను గమనించకపోలేదు. ఆ రోజు శాంతికి గోపాలం నా గురించి సమాధానం చెప్పాలి. వెళ్లే ముందు మరోసారి హెచ్చరించి నా చేత కాదనిపించుకొని కోపంగా వెళ్ళాడు. ఆ సాయంత్రం గోపాలం ఇంటికి వచ్చేసరికి నేను ఇంట్లో ఉన్నాను. వస్తూనే నా దగ్గరకు వచ్చి కూర్చుంటూ, అదా కథ, చెప్పవేం అన్నాడు. ఏ కథ అన్నాను. పాపను కూర్చోపెట్టి జడవేస్తున్న సీత కూడా తలెత్తి మా వైపు చూసింది. నువ్వు నాకు చెప్పకపోయినా తెలిసింది. ఏం తెలిసింది నీకు? విస్మయంగా అడిగాను. ఇంకా ఎందుకు నటన? ఏం ఎరగనట్టు మాట్లాడతావేం? శాంతిని నువ్వు ప్రేమించావు, పెళ్లి చేసుకోవాలనుకున్నావు. వాళ్ళ నాన్న పడనివ్వలేదు. ఆ కోపం శాంతి మీద నీకు బాగా ఉంది, అవునా? అందుకే ఆ ఉద్యోగం వద్దని త్రోసి పారేశావు, అంతేనా? నేను నిరుతుడనేనట్టు చూడసాగాను. ఈ ప్రపంచంలో ఆపదలోంచి బయటపడటానికో, అవసరం బట్టి స్వార్థం కోసమో మనుషులందరూ అబద్ధం ఆడతారని నాకు తెలుసు. కానీ మరీ ఇంత దారుణంగానా? శాంతిని నేను ప్రేమించానా? పెళ్లి చేసుకోవాలనుకున్నానా? ఇంతగా లేని కథని కల్పించి చెప్పటంలో శాంతి ఉద్దేశమేమిటి? గొప్ప కోసమా? లేక గోపాలం ఏమీ అనుకోకుండా ఉండాలనా? గోపాలం సానుభూతిగా అన్నాడు. పాపం ఆడపిల్ల, జరిగిన దానికి ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అయినా ఇన్నాళ్ళ నుంచి ఇంత ఆత్మీయులుగా ఉంటున్నాం కదా. ఒక్కనాడన్నా శాంతి అనే అమ్మాయి నీ జీవితంలో ఉందని మాట వరుసకైనా చెప్పలేదేం రవి? నిష్ఠూరంగా అడిగాడు. నేను నిస్సహాయంగా శూన్యంలోకి చూస్తూ చెప్పాను. ఏమిటో రవి, ఎన్నెన్నో అనుకుంటాం, ఏవీ జరగవు. అనుకున్నవన్నీ జరిగితే లభించిన ఆనందం కంటే జరగనప్పటి బాధే ఎక్కువేమో. పాప రిబ్బన్ తీసుకుని దాన్ని సరిచేస్తున్న నేను సమాధానం చెప్పలేదు. అసలేం చెప్పాలో తోచలేదు. ఆ తర్వాత గోపాలం నన్ను మళ్ళీ ఆ సంగతి గురించి ఎప్పుడూ అడగలేదు. నేను జ్వాలాముఖి ఆఫీస్కి వెళ్ళి అసిస్టెంట్ ఎడిటర్గా జాయిన్ అయి వచ్చాను. వస్తూ సంతోషం కొద్దీ పిల్లలకి చాక్లెట్లు తెచ్చాను.
నేను వచ్చేసరికి గోపాలం ఇంట్లోనే ఉన్నాడు. బాబుని గాలిలోకి ఎగిరేసి పట్టుకుంటే వాడికి చాలా సరదా. పాపని భుజాల మీదకి ఎక్కించుకుంటే ఎక్కడలేని సంతోషం వస్తుంది. నేను సంతోషంగా ఉన్నా వాళ్ళని సంతోషపెట్టాలన్నా నేను ఆ 2 పనులు చేస్తాను. పాపకి చాక్లెట్ ఇచ్చి భుజం మీదకి ఎక్కించుకున్నాను. బాబు పాప కిలకిలా నవ్వుతున్నారు. గోపాలం నన్ను పిలిచాడు. రవి, ఇలా రా. పాపను అలాగే వీపు మీద ఉంచుకుని దగ్గరికి వెళ్ళాను. గోపాలం నా వైపు సీరియస్గా చూసి, పాపని దింపి అలా కూర్చో, నీకో మాట చెబుతాను అన్నాడు. గోపాలం నా వైపు సీరియస్గా చూసి, పాపని దింపి అలా కూర్చో, నీకో మాట చెబుతాను అన్నాడు. చెప్పు అన్నాను అతను చెప్పినట్టు చేస్తూ. ఏదో విశేషం ఉంది, లేకపోతే గోపాలం అంత గంభీరంగా ఉండడు. శాంతి నీకు ఇప్పిస్తానన్న ఆ పోస్టులో నేను జాయిన్ అయ్యాను. శాంతి పట్టుదలగా కోరటంతో నేను కాదనలేకపోయాను. తప్పు చేసిన వాళ్ళు చెప్పలేక చెబుతున్నట్టుగా అన్నాడు గోపాలం. గుడ్, కంగ్రాచులేషన్స్, చేయి జాస్తూ అన్నాను. గోపాలం చాచిన నా చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నా కళ్ళలోకి పరిశీలనగా చూస్తూ అడిగాడు. రవి, ఇలా చేయటం వల్ల నీకు బాధ కలిగించిన వాడిని అవటం లేదు కదా? నిర్మోహమాటంగా చెప్పేయి. బాధ ఎందుకు? విస్మయంగా అడిగాను. ఏమో, నీకు ఇష్టం ఉండదేమో అనుకున్నాను. భలే వాడివి, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? స్నేహితుడు బాగుపడుతుంటే చూడలేని దౌర్భాగ్యుని అనుకున్నావా? అబ్బెబ్బే, అది కాదు. నిజం చెప్పనా? శాంతికి నేను ఇంకా గట్టిగా నిర్ణయం ఇవ్వలేదు. ఈరోజు ఆలోచించి రేపు చెబుతానన్నాను. ఆ ఉద్యోగం పొందటం వల్ల నిన్ను పోగొట్టుకునే పరిస్థితి వస్తే నాకు ఆ ఉద్యోగం అవసరం లేదు. ఆ సంగతి దృఢంగా తెలుసుకున్న తర్వాత శాంతికి నా నిర్ణయం చెప్పాలనుకున్నాను. థ్యాంక్ యూ అని చేయి నొక్కి వదిలేశాను. నిరాడంబరంగా, ఎంతో సౌజన్యంగా అతను చెబుతున్న మాటలకు నా మనసు ఆర్ద్రమైంది. ఆ సంభాషణ ఇంక పొడిగించడం ఇష్టం లేని వాడిలా వెనక్కు తిరిగి బాబుని ఎత్తుకుని గాల్లోకి ఎగిరేసి పట్టుకున్నాను. మరుక్షణం ఇల్లంతా పిల్లల నవ్వుల కిలకిలలతో ప్రతిధ్వనించింది. నా బదులు గోపాలాన్ని ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వమని శాంతి పట్టుబట్టడంలో గల అర్థం నాకు అంతుబట్టలేదు. నిజంగా శాంతి వాళ్ళకి మనిషి అవసరమా, లేక నాకేదైనా పాఠం లాంటిది నేర్పాలనే ప్రయత్నమా? జ్వాలాముఖి ఆఫీసులో జాయిన్ అయిన కొద్ది రోజులకే ఆ పత్రిక నడపటంలో ఉన్న లోటుపాట్లన్నీ నాకు అర్థమైనాయి. ఏజెంట్లు సరిగ్గా డబ్బు పంపరు. వచ్చిన కాస్త డబ్బుని భాస్కరం మింగేస్తున్నాడు. భాస్కరం సుదర్శనం గారి తమ్ముడు కొడుకు. చిన్నప్పుడే తల్లిదండ్రి పోవటంతో వీళ్ళ దగ్గరే పెరిగి పెద్దయ్యాడు. చదువు వంటబట్టలేదు. 4 సార్లు అక్కడ ఇక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తే 4 పోగొట్టుకు వచ్చాడు. విసిగిపోయిన సుదర్శనం గారు చివరికి తన దగ్గరే రిపోర్టర్గా వేసుకున్నారు. బద్ధకస్తుడైన మనిషికి ఏ పనైనా కష్టంగానే అనిపిస్తుంది. భాస్కరం తెచ్చే రిపోర్టులన్నీ అవకతవకగా ఉంటాయి. అలాగని ప్రూఫ్ రీడర్ పని ఇస్తే పత్రిక నిండా భయంకరమైన అచ్చుతప్పులు రావటం ప్రారంభించినాయట. సుదర్శనం గారికి భాస్కరం అంటే పైకి ఎంత చిరాకు పడ్డా లోపల పెంచిన మమకారం చాలా ఉంది. సుభద్రమ్మ గారు కూడా ఏమీ అనదు. ఏమి చేసినా ఎలా తిరిగినా మందలించేవాళ్ళు కానీ వద్దని శాసించేవాళ్ళు కానీ లేకపోవటంతో మరీ నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా తయారయ్యాడు. అతను పత్రిక ఆఫీసులో ఉన్నంత వరకు పత్రిక బాగుపడదు. భాస్కరం ధోరణి నాకెంత మాత్రం నచ్చలేదు. వచ్చిన వెంటనే అతని మీద ఆరోపణలు వినిపిస్తే పితురులు చెప్పినట్టు ఉంటుందనే సంశయంతో ఊరుకున్నాను. మిగతా స్టాఫ్లో ఏ ఒక్కరూ కూడా సరిగ్గా పనిచేయరు, వేళకి రారు, ఎవరికి వారే పెద్దలు. సుదర్శనం గారు ఉన్నప్పుడు ఒక రకంగా, ఆయన లేనప్పుడు మరో రకంగా ప్రవర్తించగల ధీశాలరు. నేను జాయిన్ అయిన 2 వారాలకే సుదర్శనం గారు చంక క్రింద ఊతం చేసుకుని నడుస్తున్న కర్ర జారిపడటంతో వెన్నుముక్క పట్టేసింది. డాక్టర్లు 4 వారాల పాటు మంచం మీద నుంచి లేవటానికి వీలు లేదన్నారు. పత్రిక గురించి పనంతా నా మీద పడింది. 24 గంటలు నాకు అదే ఝాస అయిపోయింది. అచ్చుతప్పులు రాకుండా ఎలా జాగ్రత్త పడాలి, అందరినీ ఆకర్షించే కొత్త కొత్త శీర్షికలు ఎలా పెట్టాలి, పత్రిక సర్క్యులేషన్ పెంచడానికి సాటి అయిన ఇతర పత్రికలతో పోటీల్లో నిలబడటానికి ఏమేం చేయాలి, అనుక్షణం ఇవే ఆలోచనలు. దాంతో పని పని ఊపిరి ఆడనట్టు అయిపోయింది. ఆఫీసులో మిగతా వాళ్ళు నాతో సహకరించేది పోయి అంతా ఒక గ్రూపుగా అయి కొత్త పిచ్చాడి సామెతగా నన్ను చూడటం ప్రారంభించారు. వాళ్ళ అసంతృప్తికి కినుకకు కారణం నాకు తెలుసు.
ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనతో ఉన్న తమని గుర్తించకుండా ముక్కు మొహం తెలియని నాలాంటి వ్యక్తిని తీసుకువచ్చి సుదర్శనం గారు సబ్ ఎడిటర్గా చేయటం వాళ్ళకి నచ్చలేదు. నాకేదో ఆయన ఆస్తిపాస్తులన్నీ వ్రాసి ఇచ్చేసినట్టు ఎర్రగా చూడటం ప్రారంభించారు. నా రాక భాస్కరానికి మరీ కష్టంగా ఉంది. సుదర్శనం గారికి కొడుకుతో సమానమైన తను ఎలాంటి ప్రత్యేకత లేకుండా మామూలుగా ఉండటం అతని అహంకారానికి పెద్ద గొడ్డలిపెట్టుగా ఉంది. నేను ఈ ఆఫీసులో ఇలా చేరటం ఇంతమందికి ఇష్టం లేదని ముందుగా తెలిసి ఉంటే బహుశా నేను ఇంత ధైర్యంగా జాయిన్ అయ్యేవాడిని కాదేమో. సుదర్శనం గారు పడకబెట్టడంతో సుభద్రమ్మ గారు అప్పుడప్పుడు ఆఫీసుకు వచ్చి నా పని ఎలా సాగుతుందో చూసి వెడుతూ ఉండేది. నేను కూడా రోజు ఏదో ఒక సమయంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక గంట సేపు ఆయన దగ్గర కూర్చుని పత్రిక విషయాలన్నీ వినిపిస్తూ అవసరమైన సలహాలు పొందుతూ ఉండేవాడిని. జ్వాలాముఖి ఎడిటర్గా జాయిన్ అయిన నేను అలాగే ఉన్నాను. నా కళ్ళ ముందు గోపాలం స్థితిగతుల్లో నేను కల్లో కూడా ఊహించలేనంత చకచక మార్పులు వచ్చేసినాయి. అతనికి మంచి జీతం వస్తుంది. దాన్ని బట్టి హోదా పెరిగింది, ఖర్చులు పెరిగినాయి. ఎక్కువ అద్దె పెట్టి వేరే ఇల్లు తీసుకున్నాడు. ఇంట్లో సోఫాలు లాంటివి నెమ్మదిగా వీలు వెంట కొత్తవి కొనుక్కునే వరకు నెలకింత అద్దె ఇచ్చి తాత్కాలికంగా తెచ్చుకున్నాడు. సీత ముఖంలో దిగులు అంతరించింది. కష్టాలు పడి పడి మంచి రోజులు వచ్చిన మనుషుల్లా ఉన్నారు వాళ్ళు. పిల్లల్ని కాన్వెంట్ స్కూల్లో చేర్పించారు. నా కళ్ళ ముందు ఇంత త్వరగా ఆర్థికంగా సుస్థిరపడిన గోపాలాన్ని చూసి అబ్బురపడినా నాకెంతో ఆనందంగా అనిపించేది. సీత, గోపాలం ఇద్దరు చాలా మంచివాళ్ళు. భగవంతుడు సహజంగా ఎవరికి తగ్గవాళ్ళని వాళ్ళకి కూర్చడనే అపనింద సీతా, గోపాలాన్ని చూస్తే పోతుంది. ఒకసారి నేను ఆఫీస్ నుంచి పొద్దుపోయి ఇంటికి వస్తూ బస్టాండ్లో నిలబడ్డాను. నా ముందే గోపాలం నల్లగా నెగనెగలాడుతున్న కారులో వెళ్ళాడు. అతని వెంట ఇంకో ఇద్దరున్నారు. గోపాలాన్ని చూడగానే అలవాటు కొద్దీ చెయ్యెత్తి గాలిలో ఊపాను. గోపాలం నా చేయి ఊపు గమనించే లోపలే కారు రెప్పపాటులో మాయమైంది. ఆ సాయంత్రం గోపాలం నా రూముకి వచ్చాడు. వస్తూనే సారీ రవి అన్నాడు. అతని ముఖం చూస్తే దేనికో ఎంతగానో నొచ్చుకుంటున్నట్టుగా ఉంది. సారీనా, ఎందుకు అన్నాను అర్థం కాని వాడిలా చూస్తూ. సాయంత్రం నిన్ను చూసి కూడా నువ్వు చెయ్యెత్తి ఆగమని పిలుస్తున్నా వెళ్ళిపోవటం నాకు బాధగా ఉంది. నా వెంట వాళ్ళు ఉన్నారు. కారు ఆపి నిన్ను ఎక్కించుకుంటానని అడగలేకపోయాను. నాకు నవ్వు వచ్చింది. గోపాలం మరీ విపరీతంగా ఆలోచిస్తున్నందుకు కోపం కూడా వచ్చింది. నేను పిలవలేదు. నిన్ను చూడగానే అలవాటు చొప్పున చెయ్యెత్తి విష్ చేశాను. అంతే. నువ్వు మరీ ఇలా ప్రతి కాసదానికి బాధపడితే నాకు కోపం వస్తుంది. సీరియస్గా చెప్పాను. ఏమో రవి, నాకు ఈ జాబ్ తలుచుకున్నప్పుడల్లా నీ అదృష్టమంతా నేను అనుభవిస్తున్నట్టుంది. అదిగో ఆ మాటే అనవద్దంటున్నాను. తర్వాత ఇద్దరం నేను పనిచేస్తున్న చోట వివరాల గురించిన కబుర్లలో పడ్డాం. మర్నాడు ఆదివారం అయింది. నాకు పనుంది మొర్రో అన్న వినకుండా గోపాలం పొద్దుటే వచ్చి వాళ్ళ ఇంటికి లాక్కుపోయాడు. అతను ఈ మధ్య కోమలి విలాస్కి వెళ్ళే అలవాటు తగ్గించుకున్నాడు. బలవంతంగా మానేసిన పేకాట మీద మనసు మాత్రం పోలేదు. ఒక్కోసారి రాత్రిపూట భోజనాలయ్యి పడుకోబోయేటప్పుడు పేకపరిచి సీతని తనతో కూర్చున్నాడమని ప్రాణం తీస్తాడట. భోజనం చేస్తుండగా సీత గోపాలం మీద ఫిర్యాదు చేస్తున్నట్టుగా నాకు చెప్పింది. ఈరోజు నన్ను పట్టుకున్నాడు. ఇంట్లో సరదాగా ఆడితే తప్పేముంది అంటూ పేక ముక్కలు తీశాడు. తప్పు ఉందని ఎవరన్నారు? కానీ ఆ సరదా ఏదో నాకుండొద్దు. నువ్వు చిత్రమైన వాడివి రవి. నీ చేయి సాధారణంగా ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది. అయినా అది నీకు వ్యసనం కాలేదు. పేకాట వల్ల దారుణంగా చితికిపోయిన కుటుంబాలని కళ్ళారా చూడటమే కారణం అయి ఉంటుంది బహుశా అన్నాను. 10 నిమిషాలు ఆడుకుందాం అని నన్ను బలవంతంగా కూర్చోబెట్టిన గోపాలం సాయంత్రం 4 గంటలయ్యే వరకు లేవనీయలేదు. కాఫీ, టిఫిన్ అందించిన సీత చిరుకోపంగా చూస్తూ అంది. సాయంత్రం అయింది, ఇహనైనా లేస్తారా? ఆదివారం పిల్లలు బయట ఎక్కడికైనా తీసుకెళ్ళమని గొడవ చేస్తున్నారు అంది. కావాలంటే నువ్వు వెళుదు, మమ్మల్ని చంపకు. గోపాలం విసుక్కున్నాడు. టైం చూస్తే చాలా అయింది. ఇన్ని గంటలు గడిచినట్టు ఝాసే లేదు. ఆట మంచి పట్టులో ఉండటం వల్ల మానవద్దని గోపాలం ఎంతో బ్రతిమిలాడాడు. సీత, నువ్వు ఆడుకోండి, నేను పిల్లల్ని తీసుకుని అలా వెళ్ళి వస్తాను అన్నాడు నవ్వుతూ. అన్ని గంటలు ఏకబిగిని కదలకుండా కూర్చోటం వల్ల కాళ్ళు గుదులు కట్టినట్లయినాయి. మంచి సమయంలో వచ్చి మా మూడు చెడగొట్టినందుకు గోపాలం సీత మీద చిరాకు పడ్డాడు.
చివరికి గత్యంతరం లేనట్టు సనుక్కుంటూ తప్పనిసరిగా లేచి మాతో బయలుదేరాడు. పిల్లలు నౌబాత్ పహాడ్ వెళ్దామని గొడవ చేసాగారు. గోపాలం ఇంటికి నౌబాత్ పహాడ్కి చాలా దూరం ఉండటం వల్ల మేము అక్కడికి వెళ్ళేసరికి చీకటి పడి లైట్లు వెలిగినాయి. అసలే ఆదివారం, అందులో వేసవికాలం. ఎక్కడ కాలు పెట్టేంత సందులేనట్టుగా జనం రద్దీగా ఉన్నారు. పిల్లలు చేతులు పట్టుకొని కొండ మీదకి ఎక్కుతున్నారు. భాస్కరం కనిపించాడు. అతను నన్ను చూశాడు, కానీ వెంటనే మాట్లాడలేదు. నేను పలకరిస్తానో లేదో అన్నట్టు చూస్తూ ఊరుకున్నాడు. నా అంతట నేనే పలకరించాను. భాస్కరం ఫలానా అని తెలియజెప్పి గోపాలానికి సీతకి పరిచయం చేశాను. గోపాలం పనిచేస్తున్న కంపెనీ పేరు వినగానే అది తనకు తెలుసునని, దాని యజమానులు తనకు బంధువులని చెప్పాడు. ఇద్దరు కంపెనీ గురించిన కబుర్లలోకి దిగారు. వచ్చేపోయే జనానికి అడ్డంగా నిలబడి ఉన్నామని గమనించలేదు. పైకెళ్ళి కూర్చుందామా అన్నాను. అందరం కలిసి పైకి ఎక్కసాగాం. సీత పిల్లలిద్దరిని చెరో చేత్తో పట్టుకుని వాళ్ళకేదో చెబుతూ నడుస్తుంది. గోపాలం, భాస్కరం కంపెనీల గురించి ఆసక్తిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను చుట్టూ ఉన్న జనాన్ని గమనిస్తూ ఒక్కొక్క మెట్టే మెల్లగా ఎక్కుతున్నాను. మా ఎదురుగా రకరకాల వాళ్ళు దిగి వస్తున్నారు. కొందరి చేతుల్లో ట్రాన్సిస్టర్లు ఉన్నాయి. కొంతమంది వేరుశనక్కాయలు నములుతున్నారు. 4 ఆడపిల్లలు కాలేజీ స్టూడెంట్స్లా ఉన్నారు. దాదాపు ఒకే వయసులో ఉన్నవాళ్ళు ఏదో చెప్పుకుంటూ కిలకిలా నవ్వుతూ దిగి వస్తున్నారు. వాళ్ళలో ఒక అమ్మాయి మాతో నడిచి పైకెక్కుతున్న భాస్కరాన్ని చూడగానే భాస్కర్ అంటూ దగ్గరగా వచ్చింది. హలో సత్య. భాస్కరం ఎంతో ఆడంబరంగా ఆ అమ్మాయిని చూడగానే కలిగిన ఆనందం దాచుకోనట్లు చూస్తూ పలకరించాడు. సత్య, ఆ పేరు నాకు బాగా గుర్తుంది. సుభద్రమ్మ గారి నోటి నుండి రోజుకి కనీసం 2-3 సార్లైనా వింటూ ఉంటాను. సత్య తన పక్కనున్న అమ్మాయిని భాస్కరానికి నా ఫ్రెండ్ అంటూ పరిచయం చేసింది. భాస్కరం ముందు గోపాలాన్ని, సీతని, తర్వాత నన్ను పరిచయం చేశాడు. నా గురించి పరిచయం వినగానే ఓ అంటూ చూసింది. వెడల్పుగా ఉన్న కళ్ళల్లో కుతూహలం కలగటం నేను గమనించకపోలేదు. మిమ్మల్ని గురించి అత్తయ్య చెప్పగా విన్నాను అంది నమస్కరిస్తూ. నేను ప్రతి నమస్కారం చేశాను. నా కళ్ళు క్షణం సేపు ఆ అమ్మాయి ముఖం మీద పరిశీలనగా నిలిచిపోయినాయి. అంత పొడుగు పొట్టి గాని విగ్రహం, తెల్లటి చీర, తెల్లటి జాకెట్టు, చేతులకు తెల్లటి గాజులు తప్ప ఇంకే అలంకరణ లేదు. అయినా సరే కళ్ళకి పెట్టుకున్న కాటుక, నుదుటి మీద సరిగ్గా కనుబొమ్మల మధ్య పైకి ఉన్నట్టుగా ఉన్న గుండ్రటి బొట్టు, ఇవే ఈ రెండే ఎంతో ఆభరణాలు పెట్టుకున్నంత కళగా ఉంది. నిలబడటంలో, చేతులు జోడించడంలో ఎంతో పొందికతనం కనిపిస్తోంది. రా, మాతో కాసేపు కూర్చుందువుగానే అన్నాడు భాస్కరం. ఊహు, వచ్చి చాలాసేపు అయింది, వెడతాం. మా అందరి దగ్గర వీడ్కోలు తీసుకుంటున్నట్టు ఒకేసారి నమస్కారంగా చేతులు జోడించింది. వస్తాను. మరుక్షణంలో నా ప్రక్క నుండే దిగి 4 వెళ్ళిపోయారు. మేం పైకెక్కుతుండగా నేను వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయాను. ఎవరో మనుషులు అడ్డురావటంతో వాళ్ళు మాకు కనిపించలేదు. అందరం పైకి వచ్చి పచ్చగడ్డిలో కూర్చున్నాం. సత్య, ఎంత చక్కటి పేరు అనిపించింది. కానీ ఆ పేరు ఆ అమ్మాయికి తగినట్టు లేదు. ఆ నిదానానికి, పొందికతనానికి ఏ సుశీలో, సుగుణో అయినట్టయితే సరిగ్గా సరిపోయేది. గోపాలం, భాస్కరం ఇంకా ఏదో మాట్లాడుతూనే ఉన్నారు. దూరంగా ట్యాంక్ బండి మీద లైట్లు మెలమెలలాడుతున్నాయి. ఒక చెయ్యి వెనక్కు అంచి పరధ్యానంగా కూర్చున్న నాకు ఆ రోజు సత్య గురించి సుదర్శనం గారు చెప్పిన మాటలు ప్రతి అక్షరం గుర్తుకు రాసాగినాయి. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.